ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఫలితాలు వెలువడేంత వరకు ఆ ప్రాంతంలో చాలా ఉత్కంఠగా ఉంటుంది. అయితే ఇందుకు విరుద్ధంగా తమిళనాడు రాష్ట్రంలో మాత్రం ఫలితాలు వెలువడిన తర్వాత రోజు రోజుకు పరిస్థితులు మరింత ఉత్కంఠగా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి హీరో విజయ్ గారు కూడా ఇంతవరకు తమ యొక్క ప్రభుత్వాన్ని స్థిరపరచలేకపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ గారికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి? గవర్నర్ ఎందుకు అభ్యంతరాలు తెలియజేస్తున్నారు? ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే గవర్నర్కు గల అధికారాలు ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను పార్టీల గురించి మాట్లాడటం లేదు. ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి, ఏ విధంగా ప్రజలు ఎన్నుకుంటారు, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే తర్వాత ఎటువంటి విధి విధానాలు అమలు చేయొచ్చు అనే విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. మొదటగా ఎలక్షన్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎలక్షన్స్ అనేవి 2 టైప్స్ గా ఉంటాయి. ఎలక్షన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. మొదటిది డైరెక్ట్ ఎలక్షన్స్, రెండవది ఇండైరెక్ట్ ఎలక్షన్స్. డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ప్రజలు నేరుగా తమ యొక్క పాలకులను ఎన్నుకోవడం. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ లాంటి వాళ్ళను ప్రజలు నేరుగా ఓట్లు వేసి తమ అభ్యర్థులను ఎంచుకుంటారు. రెండవది ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఇందులో ప్రజలు ఎవరైతే అభ్యర్థులను ఎన్నుకున్నారో వాళ్ళు ఓటింగ్ సిస్టమ్ ద్వారా మరి ఒక అభ్యర్థిని వారికి పైగా ఉండుటకు ఎన్నుకుంటారు. ఈ విధానంలో రాజ్యసభ ఎంపీస్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇలాంటి వాటిని ఎన్నుకుంటారు. ఈ విధంగా ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి మెజారిటీలను బట్టి అభ్యర్థులను, పార్టీలను ఎన్నుకుంటారు. మన రాజ్యాంగంలో ఈ మెజారిటీలు 4 రకాలుగా ఉన్నాయి. మొదటిది సింపుల్ మెజారిటీ, రెండవది అబ్సల్యూట్ మెజారిటీ, మూడవది ఎఫెక్టివ్ మెజారిటీ, నాలుగవది స్పెషల్ మెజారిటీ. వీటిలో మనము డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకునే వాటికి సింపుల్ మెజారిటీని పరిగణలోనికి తీసుకుంటారు. మిగతా మెజారిటీలను రాజ్యాంగ సవరణల కోసము, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమించడానికి, తొలగించడానికి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ని నియమించట కొరకు, తొలగించట కొరకు మాత్రము మిగతా మెజారిటీలను ఉపయోగిస్తారు. సింపుల్ మెజారిటీ అంటే మొత్తం ఉన్న వాటిలో 50% కంటే ఎక్కువ ఎవరైతే గెలుస్తారో దానినే సింపుల్ మెజారిటీ అంటారు. ఇప్పుడు తమిళనాడు విషయానికి వద్దాం. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో సింపుల్ మెజారిటీ ద్వారా ఏ ప్రభుత్వమైనా సరే ప్రభుత్వాన్ని ఏర్పరచాలి అంటే 118 సీట్లు సాధించాలి. అంటే 234లో సగం 117, దీనికి పైన 1 సీటు అంటే 118 సీట్లు. ఏ పార్టీ అయితే 118 సీట్లు సంపాదిస్తుందో ఆ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనినే మ్యాజిక్ ఫిగర్ అని అంటారు. తమిళనాడు ఎలక్షన్స్ ఫలితాలు గనక మనం చూసుకున్నట్లయితే టీవీకే 108 సీట్లు, డిఎంకే 59 సీట్లు, ఏడీఎంకే 47 సీట్లు సంపాదించింది. అంటే ఏ ఒక్క పార్టీ కూడా తన సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ కాలేదు. కాబట్టి ఇక్కడ ఎటువంటి సింగిల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఇక్కడ టీవీకేకి అత్యధికంగా 108 సీట్లు వచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 118 కావడంతో ఆ పార్టీకి ఇంకొక 10 సీట్లు కావాలి. ఇక్కడే టీవీకేకి అతి పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు టీవీకే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మిగతా 10 సీట్ల కోసం వేరే పార్టీలను తనలో కలుపుకొని కొల్యూషన్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయాలి. అంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే ఒక పార్టీ తనకు మెజారిటీ లేనప్పుడు 2-3 పార్టీలు కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్నే కొల్యూషన్ గవర్నమెంట్ లేదా సంకీర్ణ ప్రభుత్వం అంటారు. ఇలా పార్టీకి మెజారిటీ లేనటువంటి సందర్భాల్లో గవర్నర్ యొక్క పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత గవర్నర్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటి సందర్భాల్లో గవర్నర్ పరిస్థితులను బట్టి వివిధ రకాల నిర్ణయాలు తీసుకున్నటకు రాజ్యాంగం అధికారాలు కల్పించింది. అవి ఏమిటంటే అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఎప్పుడైతే సింగిల్ పార్టీ క్లియర్ మెజారిటీతో వచ్చిందో అప్పుడు గవర్నర్ నేరుగా సీఎం అభ్యర్థితో ప్రమాణ స్వీకారం చేయించి సీఎంను నియమిస్తారు. రెండవది డిస్క్రిమినేటరీ పవర్. అంటే ప్రమాణ స్వీకారం చేయించేకి ముందు ఎప్పుడైతే క్లియర్ మెజారిటీ లేదో అలాంటి సందర్భాల్లో గవర్నర్ తనకు క్లియర్ మెజారిటీని చూపించమని అడిగే అధికారం ఉంది. మూడవది ఫ్లోర్ టెస్ట్. దీనినే ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని కూడా అంటారు. ఇందులో గెలిచిన అభ్యర్థులందరూ కూడా అసెంబ్లీకి హాజరయ్యి అందులో ఒక అభ్యర్థిని సీఎం కోసం ఎన్నుకొనుటకు జరిపేటువంటి ఎలక్షన్ ప్రక్రియ. ఈ విధానం కూడా అమలు కాకపోతే గవర్నరే తానే వివిధ పార్టీలను కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయుటకు అధికారం కూడా ఉంది. ఈ విధంగా పైన చెప్పిన ఏ విధానం వలన కూడా ప్రభుత్వం ఏర్పాటు కాకపోయినా పరిస్థితులు చేజారిపోతున్నాయి అనిపించిన గవర్నర్ ఆర్టికల్ 356 ప్రకారం ప్రెసిడెంట్ రూలుకు అనుమతి ఇవ్వవచ్చు. అంటే ఆ ప్రాంతంలో అధికారం అంతా కూడా ప్రెసిడెంట్ చేతికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు టీవీకి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 10 సీట్లు కావాలి. ఇందులో కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వడం వల్ల 5 సీట్లతో కలుపుకొని 113 సీట్లు వచ్చాయి. ఇంకొక 5 సీట్లు వస్తే టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కానీ మిగతా పార్టీలు సరిగా సపోర్ట్ ఇవ్వకపోవడం, డిమాండ్స్ అధికంగా ఉండడం లాంటి చర్చల మధ్య ప్రభుత్వం ఏర్పాటు అనేది చాలా సందిగ్ధంలో పడిపోతుంది. ఇక్కడ అత్యధిక మెజారిటీ వచ్చినటువంటి టీవీకే పార్టీ మాత్రమే కాకుండా మిగతా పార్టీలు అన్ని కలిసి కూడా తమ యొక్క మెజారిటీని చూపించుకోగలిగితే వారిలో ఒకరిని సీఎం అభ్యర్థిగా ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. చివరగా ఏ విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు కానట్లయితే గవర్నర్ అసెంబ్లీని రద్దు చేసి మరలా ఫ్రెష్ గా రీ ఎలక్షన్స్ కి అనుమతి ఇవ్వవచ్చు. ఈ ఎలక్షన్స్ జరిగి ప్రభుత్వం ఏర్పాటు అయ్యే సమయం వరకు ఆ ప్రాంతం అంతా కూడా రాష్ట్రపతి పాలన కింద ఉంటుంది. నా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.